హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో ఈరోజు నాకు ఇష్టమైంది వీడియోలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం అండి రెస్టారెంట్లో అక్కడిక్కడ తిన్నాం, కానీ బిర్యానీ మేము ఇంటి దగ్గర ఎప్పుడు అంటే తెచ్చుకోలేదు. ఎప్పుడు ఫస్ట్ టైం మా ఆయన నా కోసం బిర్యానీ తెచ్చారు సర్ప్రైజ్గా. ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఫ్రెండ్స్, మన కోసం ఇలా తీసుకొస్తే. ఆ హ్యాపీనెస్ భార్యలకి మాత్రమే అర్థమవుతుంది. చూసేయండి బిర్యానీ, నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే సూపర్ అండి. అయితే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం బిర్యానీ ఎప్పుడు తిన్నానంటే హైదరాబాద్లో మా మౌనికక్క పెట్టించిందండి నాకు. థ్యాంక్ యూ మా. అంటే బిర్యానీ ఒక్కటే కాదులేండి, చాలానే పెట్టింది. నన్ను చాలా బాగా చూసుకుంది. మళ్ళీ నాకు అంత ప్రేమగా తెచ్చిచ్చిన మా హస్బెండ్కి థ్యాంక్ యూ సో మచ్ బావా. అంటే ఎందుకో హ్యాపీనెస్ మన కోసం తీసుకొస్తే బిర్యానీనే కాదు, ఏదైనా సరే చాలా బాగా అనిపిస్తుంది కదా. జీవితంలో మనం ఎవరినైనా మర్చిపోవచ్చు, కానీ మనకి అన్నం పెట్టి మన ఆకలి తీర్చిన ఎవరిని మనం మర్చిపోకూడదు. మా నాన్న నాకు చెప్పారండి. సో అందుకే ఎన్ని జన్మలైనా నేను నాకు గుర్తున్నంత వరకు వాళ్ళని మర్చిపోలేను అనమాట. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా మర్చిపోకండి. వాళ్ళ రుణం ఎప్పటికీ మనం తీర్చుకోలేము. ఇక్కడే కాదండి, ఎక్కడైనా సరే అన్నాన్ని వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకు దొరికి మనం తింటున్నాం, దొరకక చాలామంది చూస్తున్నాం మనం. సో మన వరకు ఎక్కడికి వెళ్ళినా మనకి కావాల్సినంత పెట్టించుకొని తినాలి, వేస్ట్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. సో మేమైతే బిర్యానీని వేస్ట్ చేయలేదండి. బిర్యానీనే కాదు, మేము అసలు ఏ ఫుడ్ని వేస్ట్ చేయము, కావాల్సినంతే చేసుకుంటాము. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని ఎవరు వేస్ట్ చేయకండి. అంటే అన్నం అనే కాదు, మనం తినేది ఏదైనా సరే సో మనం బాగుంటేనే నలుగురికి పెట్టగలము. సో ముందు మనం బాగుండాలి అనేది నా ఉద్దేశం. సో నా ఉద్దేశాన్ని ఎంతమంది అంగీకరిస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందు మనం అంటే మన కడుపు నింపుకుంటేనే కదా 10 మంది కడుపు మనం నింపగలము అనేది నా నా అభిప్రాయం అన్నమాట. సో ఇది నేను అనుకుంది. సో నేను అదంతా చేయాలనుకుంటే మీ సపోర్ట్ నాకు కావాలి. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఏది చెప్పి చేయకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట. సో చెప్తే ఏముంటుందండి, తర్వాత చేయలేకపోతే వచ్చేదానికన్నా చెప్పకుండా చేసి చూపించుకోవాలి అనేది నా ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు పొలం వీడియోలు అవి ఇవి తీస్తున్నారు అని సరిగ్గా చూడలేదు. సో పొలం పని, నేను చేసే పనిని మీకు చూపించాలి అనుకున్నా ఫ్రెండ్స్. సో నేను చేసేది అదే, ఆ పని అనమాట. సో పొలం పనులకి వెళ్తున్నాం కాబట్టి పొలం పనే చూపించగలను. నేనేం సాఫ్ట్వేర్ జాబ్ చేయట్లేదు. సో నేను సాఫ్ట్వేర్ జాబ్ కన్నా ఈ రైతు పని ఎక్కువ అనుకుంటా. ఎందుకంటే నా ఇష్ట ప్రకారంగా నేను చేసుకుంటున్నా కాబట్టి. సో ఇష్టపడి చేసుకున్న పని ఏదైనా కష్టంగా అనిపించదు. నాకైతే కష్టం అనిపించడం లేదండి. అలా కష్టం అనిపించినా నన్ను చూసుకోవడానికి మా నాన్న మా బావ ఉన్నారు. సో వాళ్ళు ఉండగా నాకు ఎటువంటి బాధ రాదు. సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నీ నుండి నేను చాలా నేర్చుకున్నా. నేను నేర్చుకోవడానికి కారణం అయిన నిన్ను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక మంచిగా చూసుకోగలను లేదా మంచిగా నిరూపించుకుంటా. సో మనం కూడా అందరికీ నచ్చాలనేది ఏం లేదండి. నచ్చిన వాళ్ళకి నచ్చుతాం, లేకపోతే లేదు. సో మా వీడియోస్ని నచ్చి చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. సో నేను తినే బిర్యానీ వీడియో మీకు అందరికీ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇంకా తినే వీడియోస్ పెడతాను. మా హస్బెండ్ని కూడా యాడ్ చేస్తాను ఇందులో. సో ఆయన కంటే నేను ఎక్కువ తింటా అనుకోండి, నేనే గెలుస్తా ఖచ్చితంగా. సో అదే అన్నమాట, మనం గెలిపించడానికి మనకంటూ ఒకరుంటే బాగుంటుంది అనుకుంటే నాకు 2 ఉన్నారనమాట, మా నాన్న మా బావ. సో ఖచ్చితంగా గెలుస్తాను నేను. మీరు కూడా తోడుగా ఉండాలి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కావాలి. నా బిర్యానీ వీడియో
నేనైతే న్యాచురల్గా తిన్నాను అనమాట, స్టైల్గా ఏం తినలేదు. నేను ఎలా తింటానో అలానే తిన్నాను. సో నాకు తినడం కూడా నేర్పించిన మా నాన్నకి థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నాకు ఈ జన్మనిచ్చినందుకే నీకు చాలా రుణపడి ఉంటాను నేను. సో నేనేం పని చేయకపోయినా నాకు కడుపు నింపేవాడు మొదటిగా మా నాన్న. సో లవ్ యూ నాన్న. నిన్ను ప్రేమించే నీ కూతురు.